గుడ్ ఆఫ్టర్నూన్. ఏడికక్క స్టార్ట్ అవ్వాల. యా లంచ్ చేయడానికి ఏం హోటల్ అది? మినర్వా ఇండియన్ రెస్టారెంట్. బఫే ఉంటుంది. మొన్న బ్రేక్ఫాస్ట్ బఫే ఉండే, ఫుడ్ అయితే చాలా బాగుండే. ఇప్పుడు లంచ్ బఫే అంట. చూద్దాం వెజ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని అన్న. బాగుండే బ్రేక్ఫాస్ట్ కూడా బాగుండే. దెన్ సర్ప్రైజ్ రోహిత్కి. సర్ప్రైజ్ కాదు, నువ్వు అన్ని సామాన్ తీసుకున్నావు, ఏడికంటే చెప్తలేవు. ఒక 2-3 జతలు తీసుకో అని చెప్పి అంటే తీసుకున్నావు కదా. తీసుకున్నాం. అండ్ ఇగో చూడండి ఎన్ని ఉన్నాయి బట్టలు. ఇంకా డిక్కీ ఓపెన్ చేయలేదు. 3 రోజులకి ఇంత చదువుకుంటారా అనుకుంటున్నా. నేను ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. Started off with 1830 miles, 1830 miles. చూద్దాం ట్రిప్ అంతా అయిపోయే వరకు ఎన్ని మైల్స్ అవుతుందో. ఎట్లా అనిపిస్తుంది ఒక ఫస్ట్ లాంగ్ డ్రైవ్? నాకైతే కూర్చున్నా నాకు మంచిగా అనిపిస్తుంది. నడిపియాలి, చూద్దాం. ఎప్పుడు నడిపలేదు అంత దూరం. కానీ ఇప్పుడే బ్రేక్ కోసము పబ్లిక్స్కి వచ్చినాం. ఏదో పాస్ అంట తీసుకోవాలంట, ఆ పాస్ కోసం వచ్చినాము. ఏం పాస్ అక్క? ఏంది అదే టోల్ కట్టకుండా సన్ పాస్ తీసుకుంటే. ఓహో, ఫాస్ట్ ట్రాక్ లాగానా? అచ్చా, మన ఇండియాలో ఫాస్ట్ ట్రాక్ ఎట్లుంటుంది అట్లా ఇక్కడ సన్ పాస్ అంట. పబ్లిక్స్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చినాము. ఇప్పుడే పని అయిపోయింది, అది ఇన్స్టాల్ చేసేసినాము. ఏందక్క అది? ట్రాన్స్పాండరా? ఈజీ పాస్. ఈజీ పాస్ అదే ఫాస్ట్ ట్రాక్ లాగా ఉంటుందని చెప్పిన. అది ఇన్స్టాల్ చేసినాము, గంట అయింది. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే యాక్చువల్లీ అయిపోయింది, కానీ అది కరెక్టా రాంగా అని చెప్పి ఆ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే అది ఎవరు మాట్లాడి పెట్టేస్తా ఉన్నారు వాళ్ళు. మంచిగా లేదు సర్వీస్. తీసుకోకండి మీరు ప్రో. ఇది కాకుండా వేరే ఏదైనా తీసుకోండి. ప్రోనే బెటర్ రా బాబు. ఏం బెటర్? ప్రో మినీ 2 ఉన్నాయి. మినీ అంటే ఓన్లీ ఫర్ ఫ్లోరిడా అంట. నువ్వు ఏ స్టేట్లో తీసుకుంటే ఆ స్టేట్. ఓకే. ప్రో తీసుకుంటే ఆల్ 24 స్టేట్స్ కవర్ అయిపోయింది. ఓ, మినీ తీసుకోండి మంచిగా ఉంటుంది. ప్రో తీసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకెంతసేపు అక్క? ఇంకా 3 hours 3 hours 44 minutes. లాంగ్ డ్రైవ్ అంటే గంట అనుకున్నాను. లేదు, పొద్దునే చూస్తున్నాను 4 hours దగ్గరనే ఉంది. అటు ఇటు తిరుగుతా ఉన్నాను. మళ్ళీ ఈ పబ్లిక్స్కి వచ్చేసరికి దీనికి ఇంకా పెరిగిపోయింది. అంటే నేను ఎప్పుడు ఇంత దూరం నడిపలేదు. సో లైఫ్లో గుర్తు పెట్టుకుని ఫస్ట్ లాంగ్ డ్రైవ్ విత్ రోహిత్. నాకైతే చాలా కంఫర్టబుల్ ఉంది సార్. అంటే నడిపించే స్పీకర్ లేదు, మంచిగా పక్కకు కూర్చొని కెమెరా పట్టుకొని ఆడుకుంటూ కూర్చోవచ్చు. ల్యాప్టాప్ డ్రైవ్ కూడా అంత ఇట్లా కష్టమే అన్నట్లేదు. ఇట్లా అంత కంట్రీ సైడ్ ఉంది కదా, పీస్ఫుల్ ఉంది. ఇట్లా బాగున్నది అసలు అంటే నువ్వు ఇది కంట్రీ సైడ్ అంటున్నావు, కానీ టెక్సస్ కాదు, లబ్బక్ చూస్తే అసలు ఇంతకంటే ఘోరంగా ఉంటుంది.
చెప్పక ఏమంటున్నావు? స్టార్టెడ్ ఆఫ్ విత్ 1830 miles. అవును, 2097 అవుతుంది. నాన్ స్టాప్ ఆపకుండా కొట్టినాం. ఈ ఫాస్ట్ ట్రాక్ కూడా అంటే ఏమంటారు, ఇది చిన్నది కూడా ఎక్కడ యూజ్ అయిందో నాకు అర్థం కాదు. అంటే ఏది నో ఇదేదో జోన్ పెట్టినావు ఈజీ పాస్ పర్పుల్ లైన్ ఏడా? ఓకే ఓకే సన్ పాస్ అని అక్కడ రాసింది కదా. యా, ఏదైనా సన్ పాస్, ఈజీ పాస్, ప్రో ఉన్నాం కదా, అన్ని వ్యాలిడ్. ఓకే, అంటే ఇప్పుడు పోయే లైన్స్ అన్ని ఈజీ పాస్ లైన్లలోనే పోతున్నాం. నీకు తెలుస్తలేదు, ఆడ పైన ఉన్నాయి. ఓహో, అందుకే చెప్తా డ్రైవింగ్ రావడం ఇంపార్టెంట్ కాదు, మనకు రూల్స్ ఇంపార్టెంట్. నా చేతికిస్తే నేను డ్రైవింగ్ ఒకటే చేస్తాను, నాకు రూల్స్ తెలియదు. స్టార్టెడ్ ఆఫ్ విత్ 1830 miles. ఇప్పుడు ఎంత? 3 miles ముందు స్టార్ట్, తర్వాత రికార్డ్ చేసినాం కదా. 1833 miles ఉండే, ఇప్పుడు 2133 అయింది. 300 miles కంటిన్యూగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మైయామీకి రీచ్ అయిపోయినాము. అండ్ రీచ్ అయితే నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చూసిన, మీకు చూపిస్తుంది ఏందో. ఓకే, యా, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెష్గా డిష్ తీసిన నిమ్మకాయ అది హోటల్ ముంగట ఉన్నది. ఎవడు దాటుతాడు ఈ రాత్రి? చూసుకొని నడిపాక నాకే కనిపిస్తాయి ఇట్లాంటివన్నీ. సరే జాగ్రత్త, నిన్ను డైరెక్ట్ చేస్తా ఉంటా, దాని మీదకి పోకుండా నువ్వే నడిపి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇట్లాంటి షిట్ అంతా. చూడ ఇప్పుడే చెక్కినంత అయిపోయింది. ఈ వ్యూ యాక్చువల్గా అది వ్యూ, బాల్కనీ వ్యూ. వెల్కమ్ టు ద డ్యామ్. ఇది మాకు ఇచ్చిన రూమ్, సారీ మేము తీసుకున్న రూమ్. రేపు పొద్దున ఇంకో రూమ్ తీసుకుంటాం, ఎందుకంటే ఇది బాల్కనీ ఫేస్ కావాలని చెప్పినాను కదా. ఇది బెడ్స్ ఇచ్చిండ్రు అండ్ టీవీ కూడా ఇచ్చారు. టీవీ ఇచ్చారు, ల్యాప్టాప్ వాళ్ళు ఇచ్చింది కాదు, ఇవి ఇచ్చారు. చెత్త కూడా ఫ్రీగా ఇచ్చారు, సారీ అది మేమే ఇచ్చినాం. స్టడీ టేబుల్ ఇచ్చారు, రాళ్ళు ఇచ్చారు కానీ అది పనిచేస్తారు. ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఇచ్చింది చూడండి. అయ్యో, ఇవన్నీ మనం నింపుకోవాలన్నమాట. అండ్ చూడండి, వాష్ బేసిన్ బాగుంది. ఇది బాత్రూమ్. అందరి వ్లాగ్స్ లాగా నేను చూపియా. అండ్ ఇక పెయింటింగ్స్ ఇచ్చారు వాళ్ళు, రేసిస్ట్ పెయింటింగ్ అది. అండ్ ఇది మ్యామీ, అందుకే రేసిస్ట్ పెయింటింగ్ అంటారు. అట్లా కలర్ డిఫరెన్షియేట్ చేశారు, తప్పదు. ఒకటే కలర్ అంటే రేసిస్ట్ అంటారు. అంటే మాది తోలు మీది తోలు అన్నట్టు. రూమ్ అయితే ఏ క్లాస్ ఉన్నది. ఏసీ చూడండి ఎక్కడుంది, ఇక్కడ కింద పెట్టి ఏసీ బాగుంది. అండ్ ఇక్కడి నుంచే అంటే బయటికి పోయి నేను చూపించలేను పూల్ వ్యూ, ఎందుకంటే చూసే లాయక్ లేదు అది. చూడండి, ఇది పూల్ వ్యూ. అటు సైడ్ మొత్తం ఇంకా సీయా, కాదు సీయా లేకపోతే ఏంది, ఓషన్. అటు సైడ్ ఓషన్, సేమ్ వైసిటీ లాగానే ఉన్నది, సేమ్ వైసిటీ. రేపు మార్నింగ్, ఇప్పుడు నేను రేపు మార్నింగ్ పొద్దునైనాక అంటారా, కాదు రేపు మార్నింగ్ చూపిస్తాను ఇక ఓషన్ వ్యూ. బాగుంటుంది, సేమ్ జీటీఏ వైసిటీ లాగా ఉంటుంది. వచ్చేటప్పుడు కూడా దారిలో అన్ని బిల్డింగ్స్, అన్ని లైట్స్, ఇంకా నైట్ వ్యూ కాబట్టి ఎగ్జాక్ట్గా ఇంకా జీటీఏ వైసిటీలో ఎట్లా అయితే ఉంటుందో ఆ ఫీల్ అయితే అట్లానే ఉన్నది. ఈ గింబల్ సరిగ్గా తిరుగుతుంది, నా చేతిలో అటు ఇటు తిరుగుతుంది, బట్ అడ్జస్ట్. నాన్ స్టాప్ డ్రైవ్ చేసింది అక్క 5 hours. ఎక్కడి నుంచి? ట్యాంపా నుంచి, చెప్పేద్దాం అంతా ట్రాక్ చేస్తారు. ట్యాంపా నుంచి మయామీకి నాన్ స్టాప్ వితౌట్ ఎనీ బ్రేక్. 5.5 hours.
నేనైతే పక్క కూర్చొని చాలా టైర్డ్ అయిపోయాను నేను. పక్కన కూర్చొని టైర్డ్ కావడం ఏంది? యా అంటే నడిపించేటప్పుడు టైరింగ్ ఉంటుంది, నేను కాదన్నాను. కాకపోతే స్టీరింగ్ చేతులు ఉంటుంది కాబట్టి టైం పాస్ కోరుతుంది ఇంకా అక్క ఎక్కువ మాట్లాడినంటే. యా ఇప్పుడు ఏందక్క ప్లాన్? స్విమ్మింగ్ పూల్ ఉందిరా, పూల్కి పోదాం, పిచ్చి పడేద్దాం. పోయి దుంకేసి వద్దాం ఒకసారి. వాటర్ పూల్కి పోదాం, ఇచ్చి పడేద్దాం. బాల్కనీ వ్యూ ఇవ్వలేదు, సో రేపు పొద్దున పోయి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఇస్తా అన్నాడు. అందుకని ఇప్పటికైతే చేయాల్సిన చెక్ ఇన్ 4 o'clock మనం చేసింది 10 o'clock. యా సో అక్కడ పూల్ నుంచి పోయి చూపిద్దాం. డోర్ లాక్ చేసినాము. యా డోర్ లాక్ వేసేసిన. లాక్ అంటే జస్ట్ దగ్గరికి వేసినాం అంతా. అక్కడ కెమెరా తీయాలంటే భయం. సో ఫ్రెండ్స్ వచ్చినాము రెడీ. సో బాగా టైర్డ్ అయిపోయాను నేను పక్కకు కూర్చొని. కాబట్టి అక్క ఏమన్నదంటే నువ్వు టైర్డ్ అయిపోయినావు కదా, రేపు పొద్దున యా రేపు పొద్దున చెప్పక అక్క బోలు పూల్ కోదాం అనుకున్నాను. అక్కడ ఏదేదో అవుతుంది వద్దని చెప్పొచ్చేసి అంటే లైక్ సో రేపు పొద్దున తిరుగుదామని ఇప్పుడు అలసిపోయినాం కొంచెం. అట్లా ఏదేదో సినిమా వచ్చింది శర్వానంది నారి నారి నర్మమురారి అని సినిమా. నేను చూడలేదు సార్, నేను సినిమాలు చూడను. సో ఈ సినిమా కూడా చిల్లాయి కూడా పండుకొని రేపు పొద్దునే లేచి మియామి మొత్తం తిరిగి చూపిస్తా. బూందీ బాగుంటుంది. ఇది చదవండి, పేరు చదవండి, హైదరాబాద్ మిక్చర్. ఇది హైదరాబాద్లో కూడా దొరకదు. ఇది హైదరాబాద్లో కూడా దొరకదు ఇది. ఓకే, ఇది ఓన్లీ యూ క్యాన్ పర్చేస్ ఇట్ ఇన్ ఆల్ ఓవర్ యూఎస్. అది ఏం మార్కెట్? తాజా మార్ట్. సో తాజా మార్ట్ మాకు పెయిడ్ ప్రమోషన్స్ ఇవ్వండి ప్లీజ్. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా వీడియో చూస్తే మేము ప్రమోట్ చేస్తాం. ఇట్లా $4.75 ఇది $2 అంట. ఓకే, సో తాజా మార్ట్ నుంచి తీసుకొచ్చాము మేము. ఓన్లీ యూఎస్లో దొరుకుతుంది, హైదరాబాద్ కూడా దొరకదు ఇది. ఓకే, రేపు పొద్దున్న లేచి మేమే తిరిగి ఐ విల్ షో. బాయ్ బాయ్.